హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మిస్సీ నాన్న అని దియా కూడా క్యూట్గా చెప్పడంతో రేవంత్ పూజ ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. కాసేపటికి ప్రభావతి కాఫీ తీసుకొని వస్తూ పూజాకి రేవంత్కి అందించి తాను కూడా ఒక కప్ తీసుకొని కూర్చుంటూ, రేవంత్, పెళ్ళికి వారం రోజుల టైం ఉంది కదా, మనం పెళ్లి పనులు మొదలు పెట్టాలి. నేను ఇందాక పూజారితో మాట్లాడాను. రేపు ముహూర్తం బాగుందంట. 11 గంటలకి పసుపు దంచి పెళ్లి పనులు మొదలు పెడితే ఆ తర్వాత చకచక అన్నీ చేసుకోవచ్చు. ఇకపోతే పెళ్లి సింపుల్గా జరుగుతుంది కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి అని ప్రభావతి చెప్పడంతో రేవంత్ నవ్వి, తప్పకుండా అమ్మా, మా పెళ్లి జరిగిన గుడిలో అయితేనే బెస్ట్ అని అనిపిస్తోంది అని రేవంత్ అన్నాడు. అవునానా, మీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో, సమస్యలు వచ్చినప్పటికీ కలిసే ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దాటుకుపోతున్నారు. ఆ గుడిలో పెళ్లి జరిగితే చాలా లక్కీ అని చెప్పొచ్చు. అక్కడే చేద్దాం అని ప్రభావతి చెప్పింది. పూజాకి కూడా ఆ మాటలు బాగా నచ్చి, తప్పకుండా అత్తయ్య, కొత్త లైఫ్ అక్క స్టార్ట్ చేయబోతుంది. గుడిలో అయితేనే ఆ దేవుడి ఆశీస్సులు దొరుకుతాయి అని అనింది. ఇక కాస్త పెళ్లి మాటలు మాట్లాడుకున్న తర్వాత కబుర్లల్లో పడ్డారు. ఆనంద్ సాయంత్రం రెడీ అయి డ్యూటీకి వెళ్తూ, దీపు బాయ్రా అని అరిచాడు. అలాగే అని దీపు కిచెన్లో నుండి అరవడంతో ఆనంద్ డోర్ ఓపెన్ చేసేటప్పటికే పోస్ట్ మ్యాన్ రావడంతో ఆనంద్ పోస్ట్ మ్యాన్ వైపు చూసి, ఎవరు అని అన్నాడు. పోస్ట్ మ్యాన్ సార్, మీకోసం ఒక లెటర్ వచ్చింది. ఇదే అడ్రస్. ఆనంద్ అంటే మీరే కదా అని అడగడంతో ఆనంద్ తల ఊపి లెటర్ తీసుకొని సంతకం చేసి పంపించి ఆ లెటర్ బయటనే నిలబడుకొని ఓపెన్ చేసి చూశాడు. హాయ్ మిస్టర్ ఆనంద్, మీ భార్య మిమ్మల్ని విసిగిస్తున్నా సరే ప్రేమిస్తూనే ఉంటారు. అదో రకమైన ప్రేమ అని మురిసిపోతూ ఉంటారు కదా. మరి అలాంటి ప్రేమ మీకు దూరం అయిపోతే ఎలా ఉంటుందంటారు? ఏంటి, భయం వేస్తుందా అని క్వశ్చన్ మార్క్ కనిపించటంతో ఆనంద్ ఆశ్చర్యపోతూ కింద చూడగా, కాస్త ఎదుటి వాళ్ళ పనుల్లో తలదూర్చడం మానేసి మీ పనులు మీరు చూసుకుంటే బాగుంటుంది. రేపో మాపో అసిస్టెంట్ కమిషనర్ నుండి కమిషనర్ కాబోతున్నారు. మీకు మాజీ కమిషనర్తో ఏం పని? వాడిపాటికేదో వాడు చస్తూ బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడి చుట్టూ దద్దిలా తిరగడం అవసరమా? ఇంకో 2 రోజుల్లో వాడు చావబోతున్నాడు. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. వాడిని కలిసినట్టు కానీ ఎక్కడైనా కలిసి తిరిగినట్టు కానీ నాకు తెలిస్తే మీ ఇంట్లో ఉన్న బంగారం నా బంగారం అవుతుంది అని లెటర్ ముగించి లాస్ట్లో, అర్థం చేసుకుంటావని నమ్ముతున్నా, నీకు కాబోయే భద్రశత్రువు అని ఉండటంతో ఆనంద్ ఆ లెటర్ని మడిచి జేబులో పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి, దీపు ఎక్కడా అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. దీపిక కిచెన్లో పని చేసుకుంటూ ఉండటంతో వెనుక నుండి తనని హత్తుకొని, జాగ్రత్తరా అని చెప్పాడు. దీపిక హ్యాండ్స్ వాష్ చేసుకొని ఆనంద్ వైపు తిరిగి, ఏమైంది అని అడిగింది. ఏం కాలేదు, నీ మీద ప్రేమ ముంచుకొచ్చింది. డ్యూటీకి వెళ్తున్నా, డోర్స్ లాక్ చేసుకో. నేను కాల్ చేస్తే తప్ప గడి తీయొద్దు. ఎలాంటి ఎర్జెన్సీ వచ్చినా తీయొద్దు. అవతల వైపు ప్రాణాలు పోతున్నాయి, తలుపు తీయమ్మా అని చెప్పినా తీయొద్దు. ఈ మధ్య ఒక క్రిటికల్ కేసు సాల్వ్ చేసి పట్టుకున్నాలే, వాడు నన్ను బెదిరించాడు నీ భార్యని వేసేస్తా అని. ఆనంద్ నవ్వడంతో దీపిక నవ్వుతూ, హలో సార్, ఇక్కడ ఉంది దీపిక. నేనేమైనా తిక్కలదాన్ని అనుకుంటున్నావా? అవతల వాడికి పిచ్చెక్కిస్తాను, నువ్వు కంగారు పడకు. ప్రశాంతంగా వెళ్ళి డ్యూటీ చేసుకుని ప్రశాంతంగా తిరిగి వచ్చాయి అని దీపిక చెప్పడంతో ఆనంద్ తన పెదవుల మీద చిన్న ముద్దు పెట్టుకొని టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆనంద్ అక్కడి నుండి కారులో బయలుదేరి రేవంత్కి కాల్ చేశాడు. రేవంత్ లాన్లో కూర్చొని ఉండటంతో లిఫ్ట్ చేసి, చెప్పు ఆనంద్ అని అన్నాడు. సార్, నన్ను బెదిరిస్తూ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. ఆ బెదిరించినోడికి వాడెవడో నాకు తెలుసన్న విషయం ఆ తిక్కలు నా కొడుక్కి తెలియదు కదా అని అనడంతో రేవంత్ గట్టిగా నవ్వేశాడు. యువతల వైపు ఆనంద్ కూడా నవ్వేస్తూ, నా దీపుని చంపేస్తాను అంటున్నాడు. దాని జోలికి వెళ్తే వాడు చేస్తాడని తెలియడం లేదు. నిజానికి మనం ఈ తిప్పలు పడే కన్నా ఆ సంతోష్ని దీపికాకే కనుక అప్పగిస్తే దెబ్బకి చచ్చిపోతాడు సార్ అని అనడంతో రేవంత్ మళ్ళీ నవ్వుతూ మెల్లగా పక్కకి వెళ్ళాడు. ఆనంద్ కొన్ని సీరియస్గా తీసుకుంటే బెటర్. వాడు 2 రోజుల్లో నిర్ణయిస్తానని అంత పక్కాగా అనుకుంటున్నాడంటే ప్లాన్లో ఉండే ఉంటాడు. అన్నింటికీ మించి నువ్వే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అని వాడికి బాగా తెలుసు. అందుకే ఒక రాయేశాడు. నువ్వు దాన్ని లైట్ తీసుకుంటున్నట్టు, అసలు నీకు దానికి సంబంధం లేనట్టు బిహేవ్ చేయి. ఇకపోతే ఎక్కడైనా సరే గమనిస్తూ ఉండొచ్చు లేదా ఫాలో చేస్తూ ఉండొచ్చు. నువ్వు మాత్రం బయట ఎక్కడ నాకు కాల్ చేయకు.
ఇకపోతే ఏదైనా సరే మనం కాల్లో మాట్లాడుకుందాం. ఒక పర్సనల్ కాల్ రికార్డ్ కావాలంటే ఎంత కష్టమో, ఎంత ప్రాసెస్ ఉంటుందో మనకు తెలుసు కదా. సో డోంట్ వరీ, ఏ విషయమైనా నాకు కాల్ చేయి అని రేవంత్ చెప్పాడు. ఓకే సార్, తప్పకుండా అని ఆనంద్ అంటూ ఉండగానే రేవంత్కి సంతోష్ నుండి కాల్ రావడంతో, ఆనంద్, మీ సంతోష్ అదే నీకు భద్ర శత్రువులా మారిపోతున్నవాడు నాకు కాల్ చేస్తున్నాడు అని రేవంత్ నవ్వడంతో, ఓకే ఓకే సార్, క్యారీ ఆన్ అని కాల్ కట్ చేశాడు. రేవంత్ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ సంతోష్ అని అన్నాడు. హాయ్ రేవంత్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని సంతోష్ అడిగాడు. ఏముంటుంది, జస్ట్ ఇంట్లో ఉన్నా అంతే అని రేవంత్ చెప్పడంతో, సరే మరి నేను మాత్రం ఒక చిన్న పని మీద కాల్ చేశాను అని సంతోష్ చెప్పాడు. ఏంటి సంతోష్ విశేషం అని రేవంత్ అన్నాడు. చూసావా, నువ్వు మర్చిపోయావు, అందుకే నేను గుర్తు చేద్దామని కాల్ చేశా. ఎల్లుండి నా బర్త్డే, మనం చిన్న పార్టీ చేసుకుందామా అని సంతోష్ అన్నాడు. తప్పకుండా, ఎందుకొద్దు, నేను పూజ దియా అందరం కలిసి వస్తాం అని రేవంత్ చిన్న నవ్వుతో అన్నాడు. నో, పార్టీ అంటే ఆ పార్టీ కాదు, మనం చేసుకునే పార్టీ. నీకు తెలుసు కదా, ఒకప్పుడు సుష్మా వదిలి వెళ్ళిపోయాక మనం ఎలాంటి పార్టీలు చేసుకున్నామో గుర్తులేదా? అలాంటి పార్టీనే. కావాలంటే నువ్వు ఆనంద్ని కూడా తీసుకురావచ్చు, ప్రాబ్లం లేదు అని సంతోష్ అన్నాడు. ఓకే ఓకే, నేను కూడా అలాంటి పార్టీ చేసుకొని చాలా రోజులైంది. ఇంట్రెస్టింగ్, తప్పకుండా వస్తాను. టైం ప్లేస్ మెసేజ్ చేయి అని రేవంత్ అన్నాడు. తప్పకుండా, ఇంకా నేను ప్లేస్ సెట్ చేయలేదు, సెట్ చేశాక నీకు మెసేజ్ చేస్తాను. నువ్వు రాకపోతే నేను ఒప్పుకొని చెప్తున్నా, ఎందుకంటే నేను ఎవరిని పిలవట్లేదు. నువ్వు, నేను, ఆనంద్ అంతే. నా ఫ్రెండ్స్ ఒకరిద్దరు వస్తారు అని సంతోష్ చెప్పాడు. అయ్యయ్యో, నేను రాకుండా ఉంటానా? ఇంత ముఖ్యమైన వాడిగా నాకు ప్లేస్ ఇచ్చి పిలుస్తుంటే అసలు అవాయిడ్ చేయను. ఇకపోతే నీ పుట్టినరోజు నేను నీకు సరికొత్తగా అనిపించేలా చేస్తాను. అంటే అది 2 ఏళ్లుగా నేను నీ బర్త్డేకి లేను కదా, ఈ పుట్టినరోజుకు మాత్రం ఖచ్చితంగా ఉంటాను. దాన్ని స్పెషల్గా మార్చే తీరుతాను అని రేవంత్ నవ్వులోనే కాస్త వెటకారాన్ని కలిపి అనడంతో, నేను కూడా ఎదురు చూస్తున్నాను. నా బర్త్డేని అలా మెమరబుల్గా చేయగలిగే వ్యక్తి ఎవరు అంటే అది నువ్వే అని నాకు తెలుసు. అందుకే నిన్నే ఫస్ట్గా పిలుస్తున్నాను అని సంతోష్ తను మరో విధంగా అన్నాడు. ఓకే ఓకే, ఇంకేంటి మరి అని రేవంత్ అన్నాడు. సంతోష్ మొహమాటానికి మరో 5 నిమిషాల పాటు మాట్లాడి, సరే మరి నేను ఎల్లుండి ఫోన్ చేస్తాను గుర్తు చేయడానికి. ఈ మధ్యలో మెసేజ్ కూడా చేస్తాను ఎక్కడా ఏంటి అని, ఓకేనా అని చెప్పి సంతోష్ కాల్ కట్ చేశాడు. రేవంత్ కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి, కానివ్వరా కానివ్వు, నిజంగానే నీ పుట్టినరోజు నేను నీకు మెమరబుల్గా చేసి బర్త్డేని డెత్ డేగా మార్చేస్తాను. మేబీ ఇలా ఎవరికి కలిసి రాదేమో, కానీ నీకు మాత్రం ఇలాంటి ఒక మంచి రోజును అందిస్తాను. నువ్వు పుట్టడమే దండగా అని నీ చావుతో నిరూపిస్తాను అని మనసులో అనుకున్నాడు. రేవంత్ గారు అని పూజ పిలవడంతో రేవంత్ పూజ వైపు చూసి, ఏంట్రా అని అన్నాడు. చీకటి పడింది, లోపలికి పదండి. పైగా రేపు పసుపు దంచే కార్యక్రమం ఉంది, దానికి లిస్ట్ రాయాలి. అత్తయ్య నేను సింపుల్గా చేయాలని డిసైడ్ అయిపోయాం. ఫస్ట్ రాహుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత అక్క వాళ్ళు చేసుకుంటారు అని పూజ చెప్పింది. నీ ఇష్టం, నీకెలా నచ్చితే అలా అని రేవంత్ పూజతో పాటు ఇంట్లోకి వెళ్ళాడు. కాసేపటికి పూజ రాహుల్కి కాల్ చేసి విషయం మొత్తం మాట్లాడి అంతా సెట్ చేయడంతో, లిస్ట్ కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉండటంతో పీస్ఫుల్గా ఫీల్ అయ్యి, అత్తయ్య రేపు పసుపు దంచే కార్యక్రమానికి అన్నీ ఉన్నాయి. ముందుగా మనం వెళ్ళి పసుపు దంచితే ఆ తర్వాత అక్క వాళ్ళు ఇంట్లో మొదలు పెడతారు. ఆ తర్వాత మనం పెళ్లి పనులు మొదలు పెట్టచ్చు. తిప్పి కొడితే 5 రోజులు కూడా లేదు కదా అని పూజ అనింది. పెళ్ళి సింపుల్గానే అనుకుంటున్నాం కదా, అన్నీ సవ్యంగా జరిగిపోతాయిలే. నిజానికి మనం ఉన్నా లేకపోయినా రాహుల్ సంధ్య తాలిబొట్టు ఉంటే చాలు పెళ్లి జరిగిపోతుంది అని ప్రభావతి నవ్వింది. అది కూడా నిజమే అత్తయ్య, కానీ అక్క పెళ్లిలో నాకు అలా ఉండాలనుంది. పోయినసారి తన పెళ్లి వేరేలా జరిగింది, కానీ ఇప్పుడు అలా కాదు. తన లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను కదా, నా ఆశీర్వాదాలు కూడా తనకి దొరకాలిగా అని పూజ అనడంతో, రేవంత్ పూజ వైపు చూస్తూ తన లైఫ్లో తనకి నరకాన్ని చూపించిన వాళ్ళని కూడా ప్రేమగా దగ్గర తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పూజ మాత్రమే. అలాంటి వ్యక్తిత్వం తనకి ఎలా వచ్చిందో, అంత గొప్ప మనసు ఎలా వచ్చిందో అర్థం కాక, బహుశా వాళ్ళ అమ్మ దగ్గర నుండి వచ్చుంటుంది అని చూస్తూ ఉండగా, ఏంటి రేవంత్ గారు అలా చూస్తున్నారు అని పూజ అడిగింది. ఏం లేదురా, బాగా సంతోషంగా ఉన్నావు కదా, ఇలాగే ఉండు అని అన్నాడు. పూజ తల ఊపడంతో, సరే నేను ఆఫీస్కి ఈరోజే కదా వెళ్ళాను, అసలు ఆఫీస్కి సంబంధించిన ఏ విషయాలు కూడా ఇంతవరకు కనుక్కోనేలేదు. చరణ్కి కాల్ చేసి ఒకసారి అన్నీ మాట్లాడాలి, వెళ్తున్నానని చెప్పి వెళ్ళడంతో పూజ దియాని ఆడిస్తూ ఈ 5 రోజుల్లో ఏం షాపింగ్ చేయాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటూ ఉంది. ప్రభావతి ఆలోచిస్తూ,
పూజ, నేను ఒక మాట అడుగుతాను, అబద్ధం చెప్పకుండా నిజం చెప్తావా నాకు అని అడిగింది. అదేంటత్తయ్యా, ఎప్పుడైనా నేను మీకు అబద్ధాలు చెప్పానా అని పూజ అడిగింది. లేదురా, చెప్పలేదు, కానీ మాట దాటేస్తావేమోనని అడుగుతున్నాను అని ప్రభావతి చిన్నగా నవ్వింది. తప్పకుండా చెప్తానత్తయ్య, అడగండి అని పూజ అనడంతో, మరేమో రేవంత్ నీ దగ్గర ఏమీ దాచడని నాకు తెలుసు. మీ ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో కూడా నాకు తెలుసు. అందుకే అడుగుతున్నాను. రేవంత్ మనకి దూరం అవడానికి గల కారణం ఏంటి? అసలు ఎక్కడున్నాడు ఇన్ని రోజులు? ఏం చేశాడు? ఎందుకు దొంగతనంగా ఇంట్లోకి వచ్చి కొద్ది రోజుల తర్వాత నాకు కనిపించాడు? కారణం ఏంటి? ఎవరైనా తనని వెంటాడుతున్నారా లేదా బెదిరిస్తున్నారా? ఇంకేదైనా చేశారా అని ప్రభావతి ఒకేసారి ప్రశ్నల్ని కుమ్మరించింది. పూజ అవన్నీ విని తన మొహంలో ఎలాంటి చిరాకు పరాకు కోపం కనిపించకుండా, అత్తయ్య, రేవంత్ గారు మీ వరకు ఒక విషయాన్ని రానివ్వకుండా దాచారంటే బహుశా అది మీకు తెలియడం అంత మంచిది కాదేమోనని నేను అనుకుంటాను. ఇకపోతే పాత రోజులు ఎంత చెడ్డవైనా సరే అవి గడిచిపోయిన రోజులు కాబట్టి వాటిని గుర్తు చేసుకోకుండా ప్రస్తుతాన్ని అనుభవించడం చాలా మంచిది. అనుభవం కొద్దీ చెప్తున్నాను అత్తయ్య. పాత రోజులను గుర్తు చేసుకుంటే భవిష్యత్తే ఉండదు. ఇప్పుడు ఆ రోజుల గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే ఆ రోజులు మంచి రోజులు కాదు. వాటిని గుర్తు చేసుకుంటే ఏమో దేవుడు మళ్ళీ తదాస్తు అంటాడేమో. నాకు అలాంటి రోజులు మళ్ళీ రావాలని లేదు. కానీ ఒక్క మాట చెప్పగలను అత్తయ్య, రేవంత్ గారి జీవితంలో ఎంత అనుభవించాలో అదంతా అనుభవించేశారు. నరకాన్ని కళ్ళెదుట చూశారు. ఒక మనిషి బ్రతికుండగా ఇలాంటి ఒక నరకాన్ని చూస్తారని నేను అనుకోను. కానీ అలాంటిది అనుభవించారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని విషయాలు తెలుసుకోకపోవడం చాలా మంచిది అని పూజ తను సమాధానం చెప్పనని నెమ్మదిగానే చెప్పింది. ప్రభావతి ఊరుకొని, ఇక మీద రేవంత్కి అలాంటి గండాలేం లేవు కదా, రెండోసారి ఇలాంటివంటే నా ఈ చిన్ని గుండె తట్టుకోలేదు అని ప్రభావతి అప్పటికే దియా గురించి మనసులో బరువును మోస్తూ అడిగింది. అస్సలు బాధపడకండి అత్తయ్య, రేవంత్ గారు ఎప్పుడూ వీక్ కాదు. కానీ అవతల వాళ్ళు దొంగ దెబ్బ కొట్టారు. అందుకే పాపం ఇబ్బంది పడ్డారు. ఒక్కసారి నరకాన్ని చూసిన వాళ్ళు మళ్ళీ అంత రెక్లెస్గా ఉంటారు అంటారా? అస్సలు కాదు. ఇకపోతే ఇంకో 4-5 రోజుల్లో రేవంత్ గారికి మంచి రోజులు రాబోతున్నాయి, పూర్తిగా జీవితాంతం. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి అని పూజ చిన్న నవ్వుతో చెప్పింది. 4-5 రోజుల తర్వాత అంటే ప్రస్తుతానికి ఏదైనా గండం ఉందా అని ప్రభావతి మరో ప్రశ్న సంధించింది. పూజ తన నవ్వుని కరిగించేస్తూ, అవునత్తయ్య, ఒక చిన్న ఆపద పొంచి ఉంది. కానీ దాన్ని రేవంత్ గారు చాలా చాకచక్యంగా దాటుకునేందుకు దారిని వెతికేశారు. అందుకు నేను తోడుగా ఉండడమే కాదు, ప్రోత్సహిస్తున్నాను కూడా. మీరేమీ కంగారు పడకండి, మనం హాయిగా పెళ్లికి సంబంధించిన పనులు చూసుకుందాం అని పూజ మనసులో ఉన్న చిన్నపాటి దిగులుని చూపించకుండా నవ్వుతూనే చెప్పింది. నాకు నమ్మకం ఉందిరా, నువ్వు రేవంత్కి ధైర్యం ఇస్తున్నావంటే ఖచ్చితంగా రేవంత్ దాన్ని దాటేస్తాడు. కానీ మనసు కదా అలా పీకుతూనే ఉంటుంది. ఆ సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ అది దాటిన తర్వాత దయచేసి నాకు చెప్పు, మనశ్శాంతి దొరుకుతుందిగా అని ప్రభావతి అనింది. తప్పకుండా అత్తయ్య, తప్పకుండా. ఆ తర్వాత మనం చాలా సంతోషంగా ఉంటాం. ఎంత సంతోషంగా ఉంటామంటే మాటల్లో చెప్పలేనంత సంతోషంగా. అలాగే మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి 4-5 రోజుల తర్వాత నేను తీరిగ్గా కూర్చొని 1 గంట పాటు మీకు జరిగింది మొత్తం చెప్తాను. ఇప్పుడు తెలుసుకోకపోవడం మంచిది అని పూజ చెప్పింది. సరేరా అని ప్రభావతి అనడంతో తిరిగి పూజ తన పనిలో పడింది. తెల్లారి పొద్దున్నే లేచిన పూజ ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి గదిలో దీపం పెట్టి అందరి కోసం కాఫీ చేసుకొని ముందు ప్రభావతి రూమ్లోకి వెళ్ళేసరికి ఇంకా నిద్రపోతూ కనిపించడంతో, అత్తయ్య అత్తయ్య త్వరగా లెగండి, మనం రాహుల్ గారింటికి వెళ్ళాలి, ఇదిగో కాఫీ తాగండి అని పక్కన టేబుల్ మీద కాఫీ పెట్టింది. ప్రభావతి లేచి కూర్చొని, అరగంట ముందు లేచాను పూజ, మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి, పడుకున్నాను అని ప్రభావతి చెప్పడంతో పూజ చిన్న నవ్వుతో, ఏం పర్వాలేదు, అన్ని పనులు అయిపోయాయి, మీరు ప్రశాంతంగా స్నానం చేసి వస్తే టిఫిన్ చేసి బయలుదేరుదాం అని చెప్పి మరో కాఫీ కప్ అలానే పాల బాటిల్ తీసుకుని రూమ్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళేసరికి దియా నిద్ర లేచి జుట్టునికి వేసిన రబ్బర్ బ్యాండ్ ఊడిపోయి రేగిపోయి ఉండటంతో అలాగే రేవంత్ మీద పడి తన బుగ్గకి మరో బుగ్గను ఆనించి పడుకొని నోట్లో వేలు వేసుకొని ఉండటంతో పూజ నవ్వుతూ, ఏ దొంగ లేచేసావా, నాన్నను డిస్టర్బ్ చేస్తున్నావా నువ్వు అని అనడంతో దియా వెంటనే రేవంత్ మీద నుండి లేచి పూజ వైపు వస్తూ కాలుతో చెయ్యి తొక్కడంతో రేవంత్కి మెలకు వచ్చి ఒళ్ళు ఇచ్చుకుంటూ బంగారం అని పిలవగానే దియా బెడ్ మీద 2 అడుగులు వేసి వెంటనే రేవంత్ వైపు తిరిగి
తన బుడి అడుగులతో రేవంత్ వైపు వెళ్ళి మీద పడింది. రేవంత్ కళ్ళు మూసుకొని అందంగా నవ్వేస్తూ దియాని తన 2 చేతుల్లో బంధించి లేచేసావా నాన్నా అని అనడంతో నాన్నా నాన్నా అని దియా పిలిచింది. ఆ పిలుపులోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ రేవంత్ కళ్ళు తెరిచి పూరి బుగ్గలతో మెరుస్తున్న కళ్ళతో తన అందమైన పెదవులతో నవ్వుతూ చూస్తున్న దియాని చూసి ముందు తన 2 పళ్ళు మరింత అందాన్నిస్తూ ఉంటే రేవంత్ దియా బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఇంకొంచెం సేపు పడుకోవచ్చు కదా నాన్న అని అన్నాడు. దియా నాన్న చాకీ అని అడగడంతో బాగుందమ్మా, నిద్ర లేచి చాక్లెట్లు అడుగు, మొన్నే చెప్పాను కదా రేవంత్ గారు మీకు పెట్టొద్దని, అంతా మీ వల్లే అని పూజ పక్కన కూర్చుంటూ అనడంతో చూసావా పొద్దున్నే మీ అమ్మ మనల్ని అరుస్తుంది, నువ్వేమో నవ్వుతున్నావు అని రేవంత్ అనడంతో దియా నవ్వుని మాయం చేస్తూ ఇద్దరి వైపు చూసి అమ్మ అని రేవంత్ దగ్గర నుండి పూజ దగ్గరికి వెళ్ళిపోయింది. పూజ కాఫీ కప్ దూరంగా పెట్టి రేవంత్ గారు ఇది తీసుకోండి అని కప్ ఇచ్చి దియాని పట్టుకొని ఒడిలో పడుకోబెట్టుకొని పాల బాటిల్ నోట్లో పెట్టి ఈవిడ గారిని ఒక మాట అనకూడదు అలిగేస్తుంది అని అనింది. రేవంత్ నవ్వుతూ నిద్ర లేచి దియా మొహం చూస్తే భలే ఉంటుంది తెలుసా అని అన్నాడు. బాగుంటుంది, మా నాన్న కూడా మా అమ్మ చనిపోయాక ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాక నిద్ర లేచినప్పుడు నన్ను చూశాక ఇదే మాట చెప్పేవాడు అని పూజ అనింది. మీ నాన్న నిజమే చెప్పాడనుకుంటా అని రేవంత్ కాఫీ సిప్ చేస్తూ చెప్పాడు. పూజ నవ్వి మా నాన్నకి పిన్ని అంటే భయం, చిటికీ మాటికి గొడవ పడుతుందని, కానీ ఇష్టం కూడా ఉంది, దాంతోపాటు మా అమ్మ అంటే ప్రేమ ఉంది. ఇద్దరి మధ్య నలిగిపోవడం ఎందుకని ఎవరేం మాట్లాడినా మౌనంగా ఉండడం నేర్చుకున్నాడు. కానీ మంచివాడు, ఇది మాత్రం నేను చెప్పగలను. లోకం కోసం నన్ను వదిలేయకుండా ఇంటికి తీసుకుని వెళ్ళాడు, ప్రేమగా చూస్తున్నాడు. పిన్ని ఏదైనా చిన్న మాటలు మాట్లాడినా నాకే సర్ది చెప్పేవాడు. కాకపోతే మా నాన్న తలరాత బాలేదు, అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నా మా అమ్మతో నిలకడగా ఉండి కాపురం చేయలేక ఇంట్లో వాళ్ళ మాట విని మరో పెళ్లి చేసుకున్నాడు. ఈవెన్ పిన్ని కూడా కోప్పడంలో తప్పులేదని నా ఉద్దేశం. ఏ ఆడది తన భర్తని మరో ఆడదానితో ఊహించుకోలేదు కదా, పిన్ని దాన్ని అనుభవించింది. దేవుడే ఈ విషయంలో చెడ్డవాడని నా ఉద్దేశం. 3 జీవితాల్ని తలకిందులు చేశాడు. అటు మా అమ్మ సంతోషంగా లేదు, పిన్ని లేదు, నాన్న కూడా లేడు. సంతోషంగా ఉండాల్సిన జీవితం అంతా కలహాలతో ఏడుపులతోనే గడిపేశారు అని పూజ చెప్పింది. పోనీలే, ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి కదా, సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మీ పిన్ని ఎంత మారిపోయింది, నేనైతే షాక్ అయిపోయాను అని రేవంత్ అన్నాడు. కాలం ప్రతి ఒక్కరిని మారుస్తుంది రేవంత్ గారు. ఒకప్పుడు నేను మీకు నచ్చలేదు, ఇష్టం లేకుండా తాళి కట్టారు, ఆ తర్వాత నేను మీకు ప్రాణమైపోయాను. అలానే మా పిన్ని కూడా మీరు లేరని తెలిసిన తర్వాత నాకు చాలా అండగా నిలబడి నన్ను చాలా బాగా చూసింది. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా చూసుకుంటుందో, అచ్చం మా అమ్మలాగే చూసుకుంటుంది అని పూజ చెప్పడంతో రేవంత్ చిన్న స్మైల్ చేసి తాగిన కాఫీ కప్ పక్కన పెట్టి దియా తన కాలు ఒక చేతితో పట్టుకొని మరో చేతితో పాల బాటిల్ పట్టుకొని తాగుతూ ఉంటే బెడ్ మీద పడుకొని దియా నుదుటి మీద ముద్దాడి పూజ పక్కనే పడుకొని తన నడుం చుట్టూ చేయి వేసి నాకు ఇంకా మత్తుగా ఉంది అని అన్నాడు. అయ్యో రేవంత్ గారు, లేచి ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేశాక మనం రాహుల్ ఇంటికి వెళ్ళాలి కదా, మళ్ళీ ముహూర్తం టైం దాటిపోతుంది అని పూజ అనడంతో అవును కదా మర్చిపోయాను అని రేవంత్ లేచి కూర్చొని పూజ కూడా చేసినట్టున్నావు అని అన్నాడు. పూర్తయింది అని పూజ చెప్పడంతో రేవంత్ పూజ వైపు చూసి చిన్న స్మైల్తో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంట్లో అన్నీ ముగించుకొని టిఫిన్ చేసి రాహుల్ ఇంటికి బయలుదేరారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.